ఇక్కడ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏంటి అంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చాడు. పులివెందుల నా అడ్డా నాకు తిరుగులేదు, మా నాన్న పోటీ చేశాడు, మా నాన్నకి తిరుగులేదు, మా బాబాయ్ పోటీ చేశాడు. బాబాయ్ అంటే మళ్ళీ మీరు ఏ బాబాయ్ అంటారు, గొడ్డలు పెట్టి నరికిన బాబాయ్ అన్నాడు కదా, ఆయన వివేకానంద రెడ్డి. ఆయన పోటీ చేశాడు, ఆయనకి తిరుగులేదు, నేను పోటీ చేశాను, నాకు తిరుగులేదు అని చెప్పి మోసం చేశాడు. ఎట్లా మోసం చేశాడంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ప్రజాస్వామ్యం యుతంగా ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు. నిన్న మొన్నటి వరకు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు పరిపాలించారు. ఈ రోజున ఏమవుతుంది అంటే రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అవుతున్నది. 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు డెవలప్ అయిపోతున్నాయి. రోడ్డు నెట్వర్క్, రైల్ నెట్వర్క్ అన్ని పెరిగిపోతున్నాయి. ఇంకా మనం ఈ బానిస బతుకు బతకాలా అని పులివెందుల ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టి బాబాయిని గొడ్డలతోటి నరికిన తర్వాతే ప్రజలకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. సొంత బాబాయినే లేపిన ఈ ఫ్యామిలీని మనం ఇంకా ఎందుకు ఆదరిస్తున్నాము అని ఆలోచన ఆ రోజు నుంచి మొదలైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.